హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, తెలుగువారిగా జన్మించి యోగిరాజుల్లో ఒకరిగా పేరు ప్రఖ్యాతులు పొందిన కుర్తాలం పీఠాన్ని స్థాపించిన మౌనస్వామి చరిత్ర చూద్దాం. బాపట్ల తాలూకా నూనెవారిపాలెంకు చెందిన బాపనాయ సీతమ్మ దంపతులకు ఏప్రిల్ 20, 1868లో పిచ్చయ్య మూడో సంతానంగా జన్మించారు. చిన్న వయసులోనే పిచ్చయ్య గారిని లక్ష్మీ నరసయ్య సుందరమ్మ దంపతులకు దత్తత ఇచ్చేశారు. నరసమ్మ దంపతులు పిచ్చయ్య గారి పేరు శివయ్యగా మార్చి అల్లారు ముద్దుగా పెంచి చదువు సంధ్యలు చెప్పించారు. శివయ్యకు చిన్నతనంలోనే భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఉండేవి. శివయ్య పెరిగి పెద్దవాడైన తర్వాత కామేశ్వరమ్మతో కళ్యాణం అయ్యింది. శివయ్య కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేశారు. శివయ్య గారు రాత్రిపూట రామాయణం, భారతం, పురాణాలు ప్రవచనం చెప్పడం, అలాగే హరికథా కాలక్షేపం చేసేవారు. 1894లో రాజమహేంద్రవరం వచ్చి ధాన్యపు వ్యాపారి వద్ద గుమస్తాగా ఉద్యోగంలో చేరారు. శివయ్య దంపతులకు ఒక కుమారుడు, 2 కూతుర్లు పుట్టారు. వారిని పెంచిన శివయ్య 2 కూతుర్లకు వివాహం చేశారు. కొడుక్కి ఉపనయనం కూడా చేశారు. శివయ్య గారికి అతి ఆత్మీయుడైన ఉమామహేశ్వరరావు గారి భార్య చనిపోవడంతో అతని పిల్లల్ని కూడా శివయ్యే పెంచసాగారు. ఒకరోజు ఉమామహేశ్వరరావు గారి కుమారుడు గోదావరికి స్నానం చేయటానికి వెళ్లి నదిలో జారిపడి చనిపోయాడు. ఈ సంఘటన శివయ్య గారిని కలిచివేసింది. ఆయనలో అంతర్మదనం మొదలయ్యింది. జీవితం మీద విరక్తి, మనసులో ప్రశ్నలు ఉప్పొంగసాగాయి. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం గురువును అన్వేషించాలని ఒకరోజు రాత్రి కూతురుతో అత్యవసరమైన పని మీద వెళ్తున్నానని చెప్పి ఇల్లుని, బంధాలను వదిలేసి గురువును వెతకడం ఆరంభించారు. దివ్యక్షేత్రాలు, యోగ భూములు దర్శిస్తూ ముందుకు సాగారు. 1 సంవత్సరం రమణ మహర్షి గారితో తిరువన్మలైలో ఉన్నారు. తర్వాత ఉత్తర భారతదేశంలో సంచరిస్తూ శ్రీ అచ్యుతానంద సరస్వతి స్వామి వద్ద శిష్యరికం చేశారు. శ్రీ అచ్యుతానంద స్వామి శివయ్యకు సన్యాసం ఇచ్చి ఆయన పేరును శ్రీ శివచిదానంద సరస్వతిగా మార్చారు. గురువుగారి ఆజ్ఞానుసారం శివయ్య గారు దేశమంతా తిరుగుతూ పర్వత గృహల్లో 100 సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న వెంకటాచలం పంతులను కొంతకాలం సేవించి అనేక యోగ శక్తులు సాధించారు. ఒకసారి శ్రీ శివచిదానంద స్వామి కాశ్మీర్ పండితులతో చర్చాగోష్ఠిలో ఎంతో ఆవేశంగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం వలన పండితులకు కోపమొచ్చింది. శ్రీ శివచిదానంద స్వామి గురువుగారు అతన్ని మందలించి, యోగులకు ఎంత నిగ్రహం ఉండాలి, ఆవేశంలో అనే మాటల వల్ల ఎంత నాశనం జరుగుతుంది ఆలోచించు, ఇకపైన మౌనంగా ఉండు అని ఆదేశించారు. గురువుగారి ఆజ్ఞానుసారం స్వామి ఆ రోజు నుండి మౌనంగానే ఉండేవారు. అందుకే ఆయనకు మౌనస్వామి అని పేరు వచ్చింది. ఎవరితో అయినా సరే స్వామి సైగలతో లేక లిఖితపూర్వకంగా చెప్పేవారు. కొంతకాలం తర్వాత మౌనస్వామి టెంబేస్వామి అని పిలువబడే శ్రీ వాసుదేవానంద సరస్వతిని సేవించి సమస్త శాస్త్రాలు నేర్చుకున్నారు. తర్వాత అక్కడి నుంచి దేశ సంచారం చేస్తూ పంచవటి చేరారు. అక్కడ గృహల్లో కొంతకాలం తపస్సు చేశారు. ఆ ప్రదేశంలో సంచరిస్తూ అక్కడ ఒక చోట మందిరంలో నేల కొరిగిన ఆదిశంకరాచార్యుల భారీ విగ్రహమూర్తిని చూశారు. బ్రహ్మానంద సరస్వతి స్వామి ఆదిశంకర్ల విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠించమని మౌనస్వామిని కోరారు. మౌనస్వామి అంత భారీ విగ్రహాన్ని ఎవరి సహాయం లేకుండా తన శక్తితో నిలబెట్టి శాస్త్రోక్తంగా పునర్ప్రతిష్ఠించారు. మౌనస్వామి పంచవటి నుండి బయలుదేరి మూకాంబిక క్షేత్రాన్ని దర్శించారు. అక్కడికి వచ్చిన భక్తులతో కలిసి చిత్రకూట్ క్షేత్రానికి బయలుదేరారు. దారిలో వారందరూ చీకటి పడటంతో చిత్రకూట్ పర్వత ప్రాంతంలో విశ్రమించారు. ఆ సమయంలో స్వామి చెట్టు కింద సమాధి స్థితిలో కూర్చున్నారు. రాత్రి సమయంలో పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలి కారణంగా ఆ చెట్టు భారీ కొమ్మ విరిగి స్వామి మీద పడింది. అది గమనించిన పక్కని వారు పారిపోయారు. వారందరూ తెల్లవారిన తర్వాత తిరిగి వచ్చి అయ్యో స్వామి చనిపోయారు అని బాధపడసాగారు. కానీ కొంత సమయానికి స్వామి సమాధి స్థితి నుండి లెగిసి తనకేమీ అవనట్లు అంత భారీ కొమ్మను తన చేతులతో ఎత్తి పక్కకు విసిరేశారు. అది గమనించిన వారు అంత బరువైన చెట్టు కొమ్మను అలా ఎలా విసిరేశారు అని ఆశ్చర్యపోయారు. స్వామి ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించి చివరికి కుర్తాలం క్షేత్రం చేరారు. కుర్తాలం క్షేత్రంలో అగస్త్యముని తపస్సు చేశారని చెప్తారు.
ఈ క్షేత్రంలో శివుణ్ణి కుర్తాలనాథుడని పిలుస్తారు. ఆయనకి కుడివైపున వేణువాగ్వాదిని దేవి, ఎడమవైపున పరాశక్తి ఉంటారు. మౌనస్వామి ఎక్కువ సమయం పరాశక్తి గుడిలో కూర్చుని సమాధి స్థితిలో ఉండేవారు. మధ్యాహ్నం సమయంలో పూజారులు ధ్యాన స్థితిలో ఉన్న స్వామిని గుడిలోనే వదిలేసి గుడి మూసి ఇంటికి వెళ్లి మళ్లీ సాయంత్రం వచ్చి గుడి తెరిచేవారు. స్వామి గుడిలో ఆ స్థితిలోనే ఉండేవారు. పూజార్లమ్మే ప్రసాదం రాగి నాణ్యాలిచ్చి స్వామి కొనుక్కుని తినేవారు. ఇలా కొంతకాలం తపస్సు చేశారు స్వామి. 1909లో శృంగేరి జగద్గురువులను దర్శించారు మౌనస్వామి. జగద్గురువులు మౌనస్వామితో కుర్తాలం తపస్సుకు చాలా ప్రశస్తమైన ప్రదేశమని, కానీ అక్కడ తపస్సు చేసుకునే వారికి మఠం గాని సౌకర్యాలు గాని లేవు, అందుకని మీరక్కడ ఒక మఠం కట్టండి అని చెప్పారు. కుర్తాలంలో మఠం కట్టాలంటే వచ్చే భక్తుల సంఖ్య పెరగాలి. దాని వలన విరాళాల రూపంలో మఠం కట్టడానికి నిధులు సమకూర్చబడతాయి. అందుకని అప్పటి వరకు తన శక్తులను ప్రదర్శించని స్వామి ఆ రోజు నుండి తన శక్తిని ప్రజలకు ప్రదర్శించసాగారు. గుడిపంతులు ప్రసాదం ఇచ్చి డబ్బులడిగితే రాగి నాణ్యాలు ఇవ్వకుండా తన చేతులు దులిపేవారు. వెంటనే రాగి నాణ్యాలు చేతుల నుండి పడేవి. ఈ లీలల గురించి చుట్టుపక్కల ప్రదేశాల్లో చర్చలు మొదలయ్యాయి. స్వామి గుడిలో ధ్యానంలో ఉండేవారు. గుడిపంతులు బయటికి వెళితే అక్కడ స్వామి తిరుగుతూ కనిపించేవారు. గుడిలోకి వస్తే స్వామి అక్కడ ధ్యానంలో కనిపించేవారు. ఆ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య ఈ లీలల ద్వారా పెరగడం మొదలైంది. ఇలా వచ్చిన వారిలో శ్రీమంతుడైన సుందర్రామయ్య ఒకరు. ఆయన మౌనస్వామికి శిష్యుడయ్యారు. నానాటికి భక్తుల సంఖ్య పెరగడంతో అధికారులు మఠం కోసం స్వామివారికి ఒక స్థలం మంజూరు చేశారు. ఆ స్థలంలో సుందర్రామయ్య గారు వంటిల్లు, హాలు, వరండాతో ఒక ఆశ్రమం స్వామివారికి కట్టించారు. ఆ ఆశ్రమంలో సుందర్రామయ్య గారి సహాయంతో దండాయుద్ధపాణి, ఆదిశంకర్ల విగ్రహాలను అక్టోబర్ 7, 1910న ప్రతిష్ఠించారు. మౌనస్వామి ఆ విగ్రహాలకు కర్పూర హారతి ఇస్తుండగా దండాయుద్ధపాణి మూర్తి నుండి ఎంతో తేజోవంతమైన వెలుగు బయటికి వచ్చి ఆ ప్రదేశమంతా కొంతసేపు అలాగే నిలిచిపోయింది. తర్వాత మాయమైపోయింది. ఆశ్రమంలో నిత్యం యజ్ఞాలు, వేద పారాయణాలు, అన్న సంతర్పణలు పెద్ద ఎత్తున జరుగుతూ భక్తులతో కోలాహలంగా ఉండేది.